ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు భూమిని రిజిస్టర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా రిజిస్టర్ చేసుకున్నాను గతంలో. కానీ రిజిస్టర్ చేసుకొని డబ్బులు వాళ్ళకి ఇచ్చాను, వచ్చి ఇంట్లో ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని నిద్రపోయాను. మరి తర్వాత గార్డెన్ నిధిలో నా భూమిని అమ్మలేను కదా, పోనీ కొన్నట్లు జ్ఞాపకం లేదు కదా. మరి భూమి ఏమైనట్టు ఒక్కసారి ఆలోచించాం. చూద్దాం. ఈ భూమిని మొత్తం మీరెవరూ మెలకువలో కొనక్కర్లేదు, ఉచితంగా నేనే ఇస్తాను. మీకు 10 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు. కానీ ఆ భూమిని మీ మనసే తీసుకొని లోపల పెట్టుకోవాలి. కండిషన్ 1. రెండవ కండిషను, మీ మనసే వెళ్ళి 100% తీసుకొని వెళ్ళిపోవాలి. 100% మీ మనసే తీసుకొని వెళ్ళిపోవాలి. థర్డ్ కండిషన్, 100% బాడీయే వెళ్ళి తీసుకొని పోవాలి. అంటే డెడ్ బాడీ తీసుకొని పోలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో పుట్టిన నాటి నుంచి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అమ్మారు, ఎంతమంది కొన్నారు, ఎంతమంది సీఎంలు మారిపోయారు, ఎంతమంది రిజిస్ట్రార్లు మారిపోయారు, వీళ్ళందరూ మరి వెళ్ళేటప్పుడు ఒక అంగుళం భూమి తీసుకుపోలేదు కదా. అలెగ్జాండర్ కానీ, హిట్లర్ కానీ, ఎన్టీఆర్ కానీ, అశోకుడు కానీ, సద్దాం హుస్సేన్, ఇందిరాగాంధీ కానీ మరి మెలకువలో భూమిని గార్డెన్ నిధిలో తీసుకెళ్ళదు కదా. మరి భూమి కనుక యజమాని అయితే భూమి రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ చేస్తే 1 గజానికి 1,00,000 కోట్లు ఇస్తాను. ఎవరికి? భూమి సంతకం పెట్టాలి, భూమికే ఇస్తాను, యజమానికి ఇవ్వాలి కదా. కాబట్టి ఎర్త్ ఈజ్ బాస్ ఆల్ పీపుల్స్.